గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా. ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు. డిఫెన్స్ కోర్టులోని దెబ్బక కాశీపతి గాడు గిల 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 కొట్టుకున్నారు కదేటి. కొట్టు. ఆ గొప్పదనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంటి రైడ్, కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టావు ఫేస్? కొట్టు. నాకు మందు తాగాలని లేదు, మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురు ఏమైనా అత్తరా? కావలసినప్పుడల్లా చొక్కాకి రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చిత్త కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రాయుడు గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పాము ఎగురుతుంది కదేటి. చూడు రైడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండీ కూడా దేకలేవు. వాడిని దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో. మిగతా సంగతి నేను చూసుకుంటాను. రాయుడు గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. ఆ రోజే వెధవని కాల్చి పారేసుంటే ఇంతవరకు. ఎవరిచ్చారు? హలో, ఆ కవర్ నేనే ఇచ్చాను. అది మీ వాచ్మెన్ చేతికిచ్చి 3 నిమిషాలైంది. 3 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. హలో హలో, ఎవరు మాట్లాడింది? తెలీదు. మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇక నీతులు వినే ఓపిక నాకు లేదు లలిత. ప్లీజ్, వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలున్నాయి. చేతులు కట్టుకుని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ శవాలు పాతి పెట్టిస్తారా దుర్మార్గం? హలో, హలో, హలో. వద్దు లలిత, ఎస్పీగా నేనేం చేయగలిగాను, కలెక్టర్గా నువ్వేం చేయగలిగావు? చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం. వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు. ఊరు బయటన మామిడి తోపు దగ్గర రమ్మన్నారు. కమాన్. హలో, గుడ్, బుద్ధిగా వచ్చారన్నమాట. మీ రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ. రండి, ఇంకొంచెం ముందుకు రండి. ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చిపెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది. మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా ఆ గొయ్యి తవ్వండి. అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు. Come on. Do it.
మీ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ని ఇంత దారుణంగా చంపారన్నమాట. నో, ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు. మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్ నాన్సెన్స్. మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు. తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద నింద వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా? సార్, మీరు అడ్రస్ జారీ చేస్తే భార్యాభర్తలిద్దరికి కలిపి వేస్తాను సంఖ్యలు. మా పిల్లలు ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ శవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రౌడి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు. సారీ, చట్టం ముందు ఎవరైనా ఒకటే. మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. కమాన్. మమ్మీ, డాడీ. ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా? ఎంత తెలివిగల వాళ్ళు గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు గారు. అదే రాయుడు గారు. కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ని ఎస్పీని ఇరికించేశారు. వారేవా పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది కదేటి. ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్పు. మేడం, ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు, గుర్తుందా? కాఫీ తాగుతారా? అఫ్ కోర్స్, నా అకౌంట్ లోనే. పోనీ టీ తాగండి, మీరు మా అతిథులు. బాబు, హరి, వేణు. అంకుల్, మా డాడీని మమ్మీని విడిచిపెట్టండి అంకుల్. విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా, పీక కత్తిరించారు. ఇన్స్పెక్టర్ మేడం, దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్. కొంచెం తగ్గి మాట్లాడండి. అంకుల్, మా మమ్మీ డాడీకి ఏం తెలీదు, విడిచిపెట్టండి అంకుల్. అరే, వాడి కాలం మించలే. లే. వద్దంట, పోలే. గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి. షటప్. ఆపండి ఎస్ఐ గారు. ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ని. అయితే ఏం చేస్తావు? అడుగు అడుగునా బండి ఆపి మీరు చేసిన చండాలాన్ని డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్నా, దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు. తమరెందుకు వచ్చారో చెప్పండి. నల్లకోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం. నేనెందుకు వచ్చానో తెలుసా? నల్లకోటు మాట లేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విడుదల చేయండి. ఇవిగో బెయిల్ పేపర్. నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సంఖ్యలు వేయించింది. నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు, ఈ గవర్నమెంట్ బంగళాలు? మరి ఆ బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా? కాలు మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను. నా లారీ అమ్మి ఇల్లు కొని పెడతాను. ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు, పరువు. పోయిన పరువు తిరిగి తీసుకురావాలి. కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, దాని నెత్తి మీద పిడుగు పడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ?
అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల. ముప్పావుల వాటదారు నొక్కేసి పావుల వాటదారు నన్ను పట్టుకున్నాడేంటి బాబు? చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది. నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్యి బాబు, నా పాడు పడ వచ్చేటి. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పిల్లాన్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాపా? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో, ఇదేంటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో, అమ్మో. నీ జిమ్మడా ఎలా వచ్చినాడా? నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరట్రా? సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఏదో సచ్చినోడా. అమ్మో, నమ్మకండి ఎస్ఐ గారు. మావా, ఆ నల్లరామూర్తి గాడు పిరికి పంద పోలీసులకు భయపడి మొత్తం చెప్పేస్తాడు. బెయిల్ మీద బయటికి తెచ్చేస్తే వాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే బెయిలిచ్చేదాకా ఎక్కడ ఆగుతాడు? మరేం చేద్దాం? ఇంకో 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ లో కరెంటు పోతుంది. 11వ నిమిషం నల్లరామూర్తి గాడి చావు కేక వినపడుతుంది. రే, ఆ ఏరియాలో కరెంట్ తీసేయండి. ఇదేంట్రా, అక్కడ కరెంట్ తీసేయమంటే ఇక్కడ పోయింది? ఊరంతా పోయినట్టుంది. వాడికి భగవంతుడే ముహూర్తం పెట్టేశాడు. నా మఫ్లర్ ఎక్కడ్రా? కొవ్వొత్తి వెలిగించండి. లారీ డ్రైవర్ నువ్వా? అవునరా, గుడిబేడ రౌడీ. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు. అచ్చు గుద్ది చెప్తున్నాను. ఇక గుడిబేడ రాయుడి పేరు గుడిబేడ ఓటర్ల లిస్టులో ఉండదు. నువ్వు చంపుదామనుకున్న నల్లరామూర్తిని నేను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశాను. నల్లరామూర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. స్టేషన్ సెల్లో నల్లరామూర్తిని నువ్వే కిడ్నాప్ చేశామనడానికి ఆధారంగా నీ మెడలో గొలుసు అక్కడ పడేశాను. ఏ కమిషనర్ ముందు ఎస్పీని కలెక్టర్ని దోషుల్ని చేశావో అదే కమిషనర్ ముందు నిన్నిప్పుడు దోషుని చేశాను. మీ పావలా వాటాగాన్ని సాక్షిని చేసి దాచేశాను. రేపు ఉదయం కోర్టులో నోరిప్పే వరకు నల్లరామూర్తి నల్లపూస అయిపోతాడు. రేపు ఉదయం కోర్టు తెరిచే వరకు టైం ఉంది కదరా, ఈలోగా ఎన్నో జరిగిపోవచ్చు.
కారులో ఉంది గుడివాడ రాయుడు కాదు బాలమురళి, నేను. నీ ఆవేశం నిన్ను 120 కిలోమీటర్లు తీసుకొచ్చింది. ఇప్పుడు 6 గంటలైంది. మరో 3 గంటల్లో కోర్టుకు బయలుదేరే నల్లరామ్మూర్తికి గుడివాడ రాయుడు డ్రైవర్ పేటలోనే సమాధి కడతాడు. ఇప్పుడు నువ్వు గెలిచినట్ట, మేం గెలిచినట్ట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.